చించాడు చేసి చాటంత చెప్పుకోవడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని చూసి తెలుసుకోవచ్చు. లేకపోతే మన దేశంలో ఉన్న కొందరు రాజకీయ నాయకులను చూసి చెప్పుకోవచ్చు. మోడీ చాటంత చేసి చెంచాడు కూడా చెప్పుకోడు. సైలెంట్‌గా ఉంటాడు. సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 ఆ తర్వాతన ఆపరేషన్ సింధూర్. ఆర్భాట ప్రకటనలు ఏమన్నా చేశాడా? అంతు తేలుస్తా, నీ సంగతి చూస్తా, రాత్రికొస్తా, పగలొస్తా, నీ ఇంటికొస్తా అని తొడగొట్టాడా? ఏంలే. కొట్టాడు, కూల్‌గా ఉన్నాడు. ఎప్పుడన్నా ఎన్నికలప్పుడు ఉపన్యాసంలో మాట్లాడతాడంతే. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్టు సైన్యం తన పని తాను చేసుకుపోతుందంటాడు తప్పించి నేనే చెప్పాను. ఆడి తాట తీసేద్దాం అనుకున్నాను, ఈడి తాట తీసేద్దాం అనుకోడు. చైనా వాళ్ళని 3 సార్లు చుక్కలు చూపించాడు. అంతకుముందు చైనాతో గెలుపనేది తెలియని భారతదేశానికి చైనా వాడిని వెనక్కి పంపించి కూర్చోబెట్టినటువంటి నాయకుడయ్యాడు. అలాగే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకెళ్లి బర్మా, మయన్మార్ లోపలికెళ్ళి 4 సార్లు అటాక్ చేయించినటువంటి వాడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఆయిల్ ప్రపంచమంతా సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఆయిల్ మళ్ళీ తాజాగా నిన్న ఎల్‌పీజీ నౌక ఒకటొచ్చి చేరింది అమెరికా నుంచి. రెండో వైపు రష్యా నుంచి చమురొచ్చింది. రష్యా నుండి ఆయిలు, అమెరికా నుండి ఎల్‌పీజీ, అర్జెంటీనా నుండి ఎల్‌పీజీ ఇట్లాంటి రకరకాలుగా చేస్తానే ఉన్నాడు తన ప్రయత్నం తను. నడిపిస్తానే ఉన్నాడు. కానీ వాడి సంగతి తెలుస్తున్నా, నేను అట్టా తెస్తాను, ఇట్టా తెస్తాను ఇట్లాంటి డాంబికాలు, బిల్డప్‌లయితే ఏమి చేయడు.